ప్రజలు ఏ సమస్యలున్నా తెలుసుకొని చేస్తారనుకో, ఇంకా దాన్ని మించింది ఏముంది, మాకు కావాల్సింది ఏముంది. ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే ఉంది. పెన్షన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది 4,000 రూపాయలు. మరి 4,000 చేస్తా అన్నాడు, చెప్పిన మాట మీద నిలబడ్డా చంద్రబాబు నాయుడు? చేశారు. 4,000 స్టార్టింగ్లో ఆయన ఎక్కడవే 7,000 ఇస్తాను అని అన్నాడు కదా, 7,000 కూడా ఇచ్చాడా? ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారు. నమ్మొచ్చు అంటారా అసలు చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడతాడంటారా? నిలబడతాడేని అనుకున్నా, ఒకసారి తప్పించారు కదా, ఈసారి నిలబడతారని అనుకుంటున్నా నేను. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారమ్మా? ఐటీ కంపెనీస్ తేవాలి అనేసి అంటున్నారు కదా. రావాలి, మరి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో కూడా మా బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళకి కూడా ఉద్యోగం రావాలనే కోరుకుంటాను నేను. అదే విదేశాలు తిరుగుతున్నారు కదా ఆయన, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి, ఇక్కడ నుంచి పిల్లలు అదర్ కంట్రీస్కి వెళ్ళకూడదు, పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ ఆలోచన అసలు ఎలా అనిపిస్తుంది? ఐటీ కంపెనీస్ వస్తాయన్న నమ్మకం ఉందా మీకు? తీసుకురావాలి. బాబు తీసుకొచ్చాడు అనుకో, మా బిడ్డలు కూడా మన ఇండియాలోనే, మనం ఇది ఆంధ్రాలోనే పెట్టుకుంటే నడిస్తే బాగుంటుంది. ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే కన్నా మన ఆంధ్రాలోనే చేసుకుంటే ఎంతో గొప్ప. రాబోయే రోజుల్లో పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలి అని అంటున్నారు కదా, ఉండిద్దంటారా నిజంగానే బంగారు భవిష్యత్తు? అంతా దేవుని దయ, వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను బట్టి నడవటమే. ప్రజలు చేసేది ఏం లేదు. నమ్మకం ఉందమ్మా అసలు? అంటే తీసుకొని వస్తారు, నమ్మకం ఉంది కానీ మరి వాళ్ళ ఇష్టం అది. ఏ తగాదులు ఆడుతున్నారు, అవి ఆడుకుంటే ఏమొద్దు, ప్రజలను శుభ్రంగా చూస్తే చాలు. అది ఇలాంటివి ఏవి లేకుండా, గొడవలు ఏమీ లేకుండా ప్రజల ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని సాల్వ్ చేస్తే మంచిదంటారు. అంతే, ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తెలుసుకొని చేస్తారనుకో, ఇంకా దాన్ని మించింది ఏముంది, మాకు కావాల్సింది ఏముంది. ఇదిగో నేను వెళ్ళలేను, తిరగలేను, కాళ్ళు అయ్యి నేను కష్టం, మిషన్ కుట్టుకుంటే బతికేదట్టు. వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాం, బయటికి వెళ్ళలేము, సంపాదించుకోలేము. ఇంకా అంతే, అట్లాగే జీవనం వెళ్ళబేస్తున్నా 4,000 ఎట్లా గట్లా. అంటే ఇప్పుడు 4,000 ఫంక్షన్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కలిగిద్ది అంటారా? చాలా ఆధారం అది. 4,000 అంటే మాటలా, చాలా ఆధారం. మా పోటీ వాళ్ళకి చాలా ఆధారం అది. మరి ఇప్పుడు తీసేస్తున్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు అంటున్నారు. తీయకుండా చంద్రబాబు నాయుడు చేశారనుకో, చాలా పుణ్యవంతుడు అవుతాడు. ఆయన దిగిపోయేటప్పుడు ఇది కానీ మరి చాలా జనాలకి, నా పోటీ వాళ్ళకి చాలా ఆదరణంగా ఉంటుంది అది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారమ్మా? సినిమా నటుడు కదా, మరి పవన్ కళ్యాణ్ ఏముంది, ఆయన కూడా ఆలోచించి అడుగులు వేయాలి. పేదల పట్ల ఆలోచించి అడుగులు వేయాలి. ఏ ఒక్క తగాదాలు పడినా కానీ ఏమి రాదు, ప్రతి ఒక్కటి ఆలోచించి అడుగులేస్తే అది ఆయనకే మేలు అవుతుంది. అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పేదలకి నేను అండగా ఉన్నానని చెప్పి ప్రతి పల్లెటూర్లకి వెళ్ళి తిరుగుతున్నాడు కదా ఆయన. రోడ్లు వేపిస్తున్నాడు, పంచాయతీ శాఖలు ఆయనకు అప్పగించారు. నిజంగా డెవలప్ చేస్తాడన్న నమ్మకం ఉందా? ఉంది, ప్రజల పక్క పోరాడతారు కానీ వాళ్ళకి బానిసలు అవ్వకుండా ఉంటే చాలు. ఇప్పుడు గతంలో చూసుకుంటామ్మా, అమ్మాయిలు మిస్ అవ్వడం కానీ, చిన్నపిల్లల్ని చంపేయడం కానీ, ఇవన్నీ మనం తరచుగా వింటూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఆడవాళ్ళ మీద ఇలాంటివి ఏవి జరగకూడదు, ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పని అంటున్నారు కదా. నిజంగానే పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటారా, లేదు అంటే గతంలో ఏవైతే రిపీట్ అయినాయో అవే మళ్ళీ రిపీట్ అవుతాయి అంటారా? ఇప్పుడు కూడా బాగానే ఉంది, ఇంకా వీళ్ళు ఇంకా పట్టించుకోవట్లా చాలా మట్టుకి. అవి కూడా పట్టించుకుంటే ప్రభుత్వం నెంబర్ 1 అవుతుంది. అంటే ఏం పట్టించుకోవట్లేదు అంటారు? ఆడవాళ్ళ విషయంలో కానీ, ఇది పోలీసు వాళ్ళ విషయంలో కానీ చాలా ఇది. అంటే ఇంకా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? అవును అవును.